సెంటర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ చౌక్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు బ్రోచర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు హనుమాన్ దీక్ష సమాజ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాలు 5 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలిపారు. 28వ తేదీ ఒక రోజు అంకురార్పణ జరుగుతుందని తెలిపారు. అలాగనే 29వ తేదీ 2వ రోజు బైక్ ర్యాలీ, 30వ తేదీ 3వ రోజు హనుమాన్ చాలీసా పారాయణం, 31వ తేదీ 4వ రోజు పురవీధిలో వారి ఊరేగింపు, జూన్ 1వ తేదీ 5వ రోజు హనుమాన్ జయంతి స్వామివారికి ఘటాభిషేకం, స్వామివారి కళ్యాణ మహోత్సవం, జూన్ 2వ తేదీ భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. కావున భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్లవలసిందిగా కోరారు. వచ్చిన భక్తులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు మరియు హనుమాన్ దీక్ష సమాజ కమిటీ సభ్యులు కలిసి నిర్వహిస్తున్నామని తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాచీనమైన 3 శతాబ్దాల క్రితము ప్రతిష్ఠ చేయబడినటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానము కొత్తపేటలో 6 కూడళ్ల సెంటర్ అయినటువంటి హనుమాన్ సెంటర్లో హనుమాన్ చౌక్లో వెలిసి ఉన్నది. ఈ దేవస్థానము గత దశాబ్దాల నుండి 5-6 దశాబ్దాల నుండి కూడా ఈ హనుమత్ జయంతి ఉత్సవములు చాలా దిగ్విజయముగా హనుమాన్ దీక్షా సమాజం వారి ఆధ్వర్యంలో మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ దీక్షలు తీసుకున్నటువంటి స్వాములు 41 రోజులు కూడా ఇక్కడ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయటము, స్వాములకి ఏదైనా ఇబ్బంది లేకుండా దర్శనాలు మాలలు వేసుకొనటము జరుగుతాయి. ఈ సంవత్సరానికి ఈ ఉత్సవాలకి మాకు పూర్తి సహకారము అందించడానికి మా యొక్క ధర్మకర్తల మండలి చైర్మన్ దుర్గాప్రసాద్ గారు, మిగిలినటువంటి సభ్యులు అందరూ కూడా మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. వారితో పాటు హనుమాన్ దీక్షా సమాజము మరియు తదుపరి మా యొక్క సిబ్బంది, అర్చకా సిబ్బంది అందరూ కూడా సహకరిస్తున్నారు. అయితే అందరికీ నేను హనుమాన్ దీక్షా సమాజం వారికి, మా యొక్క ధర్మకర్తలకి, మా యొక్క సిబ్బందికి నేను తెలియజేసే ఒక చిన్న విన్నపం ఏంటంటే, సామాన్య భక్తుడికి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ప్రతి భక్తుడు ఘటాభిషేక కార్యక్రమంలో పాల్గొనే విధంగా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే మనకి 1980 సంవత్సరంలో రవికిరణ్ రాజు గారు మరి మా ప్రసాద్ అన్నయ్య గారి యొక్క దీంట్లో హనుమాన్ దీక్షా సమాజం అనేది ఇక్కడ స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా ఈ దేవస్థానం యొక్క సహకారంతో, అర్చక సిబ్బంది సహకారంతో కూడా ఈ యొక్క దీక్షా సమాజం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా హనుమాన్ దీక్షా సమాజ ఆధ్వర్యంలో 37వ సంవత్సరం సందర్భంగా వివిధ కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది, ఆలయ వారి సహాయ సహకారంతో ఏర్పడడం జరిగింది. అందుకే ప్రత్యేకంగా దేవస్థానం యొక్క కార్యక్రమాలతో పాటు కూడా ఆ రోజు నుంచి రేపటి నుంచి కూడా అంటే 28వ తేదీ నుంచి 31వ తారీఖు రాత్రి వరకు కూడా మా యొక్క దీక్షా సమాజం వారిచే ప్రత్యేక కార్యక్రమాలు సాయంత్రం ఏర్పాటు జరిగినది. అందులో అంతర్భాగంగా రేపు ఉదయం దేవస్థానంలో లఘు ఘటాభిషేకం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా రేపు సాయంత్రం వచ్చేసరికి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఏర్పాటు జరిగినది. అదేవిధంగా 29వ తారీఖు సాయంత్రము ముఖ్యంగా గుంటూరు ఈ సంవత్సరం 28వ తారీఖు 28/5/2024 మంగళవారం నుండి 1/6/2024 శనివారం వరకు జరగబోయే కార్యక్రమాల గురించి మా దేవస్థానం యొక్క కార్యనిర్వహణ అధికారి వారు ఇప్పుడే వివరాలు తెలియజేశారు. అలానే మా కమిటీ చైర్మన్ సూర్యనేటి దుర్గాప్రసాద్ గారు కూడా తెలియజేశారు. అట్లానే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కపిల్ ల్యాండ్స్ అధినేత వారు కూడా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటి గురించి వివరించారు.
నేను కూడా ప్రత్యేకంగా వివరించాల్సింది ఏం లేదు. కాకపోతే నా యొక్క మనం ఏంటంటే ఈ స్వామివారి కార్యక్రమాలన్నిటికీ పాల్గొని భక్తులందరూ అశేషంగా వచ్చి స్వామివారి కృపకు పాత్రవ్వాలని కోరుకుంటూ మనసారా అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. జై జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. గత నెల 23 సోమవారం నుంచి హనుమాన్ దీక్ష సమాజం వారిచే 41 రోజు అన్నదాన కార్యక్రమం ప్రతి ఏటా 37 సంవత్సరాల నుంచి దీక్షా సమాజం చేత మా గురుగారు అందరూ చేత మన భక్తులందరూ కలిపి దీక్షా సమాజం తరఫున ఉన్నతంగా మాకు తోచినంత వరకు మేము మా శాయశక్తుల మహా అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు నిత్యం స్వామివారికి ప్రసాదము మరియు స్వామి భక్తులకి అన్నదాన కార్యక్రమం, సాయంత్రం వేళ మళ్ళీ టిఫిను మన దేవాలయం ద్వారా స్వామి. అలానే దీక్షా సమాజం వారు ఎంతో కష్టపడి ఆ 41 రోజు శ్రమించి పరిపూర్ణంగా ఎంత ఆనందంగా ఉందంటే స్వామి, వాళ్ళ తల్లిదండ్రులు చిన్నపిల్లలు తీసుకొచ్చి మాలు లేపిస్తున్నారు. మాకెంతో చాలా ఆనందంగా ఉంది. ఆ తల్లిలు వచ్చి ఆ స్వాములకి చిన్న స్వాములు అన్నమాట.